ఏపీలో డిఎస్సి 2025 పోస్టుల భర్తీలో అవినీతి అక్రమాల దందా రాజ్యమేలింది. అర్హులకు తీవ్ర అన్యాయం చేస్తూ నకిలీ ధృవపత్రాలతో అనర్హులకు చంద్రబాబు సర్కారు ఉద్యోగాలు కట్టబెట్టినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్య నేతకు బంధువుగా చెప్పుకుంటూ క్రీడా శాఖలో కీలక పదవిని అనుభవిస్తున్న ఓ వ్యక్తి ఈ వసూళ్ల దందాలో మాస్టర్ మైండ్ గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. డిఎస్సి 2025 పోస్టుల భర్తీలో కూటమి ప్రభుత్వ అవినీతి మరోసారి బట్టబయలైంది. ముందస్తు ప్రణాళిక ప్రకారం కొందరు అభ్యర్థులతో డీల్ కుదుర్చుకుని ఒక్కొక్కరి నుంచి పోస్టును బట్టి 10 లక్షల నుంచి 15 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే జీవోలో అప్రాధాన్య నేషనల్ గేమ్స్ ను చేర్చారని తెలుస్తోంది. డిఎస్సి నోటిఫికేషన్ కంటే ముందే వ్యూహాత్మకంగా క్రీడా విధానం 2024-25ను ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులను అంగట్లో సరుకులుగా మాదిరిగా విక్రయించినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 421 డిఎస్సి పోస్టులను క్రీడా కోటాలో పరీక్ష లేకుండా భర్తీ చేయటం ఒకెత్తైతే, భారీగా ముడుపులు తీసుకుని అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టడం మరో ఎత్తు. క్రీడా విధానం రూపకల్పన సమయంలో అక్రమాలకు తెరతీస్తూ జీవో నెంబర్ 4లో స్పోర్ట్స్ ప్రాధాన్యతలను ఇవ్వటం, డిఎస్సి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాధాన్యతలను మార్పు చేస్తుండటం తీవ్ర చర్చనీయాంశమైంది. తమ జీవితాలతో చంద్రబాబు సర్కార్ గేమ్స్ ఆడిందని అభ్యర్థులు వాపోతున్నారు. కొన్ని క్రీడా సంఘాలను భయపెట్టి క్రీడాకారుల పోస్టులకు అనుగుణంగా అవసరమైన పత్రాలు రూపొందించడంలో మాస్టర్ మైండ్ చక్రం తిప్పారు. ఈ అవినీతి బాగోతాన్ని నడిపించడంలో క్రీడా ప్రాధికార సంస్థలోని ఓ డిఎస్ఈఓ రెయిన్బౌలు మాస్టర్ మైండ్ కు సహాయ సహకారాలు అందించారు. చిన్నా చితక సర్టిఫికెట్లున్న వారికి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. అందులోనూ 2 డేట్ ఆఫ్ బర్త్లున్న సబ్ జూనియర్ స్థాయి నుంచి వరుస క్రమంలో సర్టిఫికెట్లు లేకున్నా పోస్టులు ఇచ్చేశారు. 5 నుంచి 10 పోస్టులు మినహా చాలా వరకు క్రీడా కోటాలోనే భర్తీ చేశారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో సమగ్ర విచారణ చేయించి అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. క్రీడా విధానం 2024-2029లో భాగంగా క్రీడా కోటా రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు సర్కార్ జీవో నెంబర్ 4ను జారీ చేసింది. ఇందులో విచిత్రంగా సీనియర్ నేషనల్ విభాగం కంటే నేషనల్ గేమ్స్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇదంతా ముందస్తు పథకం ప్రకారం చేశారు. నేషనల్ గేమ్స్ ను చంద్రబాబు సర్కార్ జీవో 4లో ప్రాధాన్యంగా పెట్టి డిఎస్సి క్రీడా కోటాలో అక్రమాలకు తెరతీసింది. డిఎస్సి నోటిఫికేషన్ కంటే ముందే క్రీడా కోటాలో పోస్టులను అమ్ముకునేందుకు ముఖ్య నేతకు బంధువుగా చెప్పుకునే మాస్టర్ మైండ్ పక్కా స్కెచ్ వేశారు. కేవలం పోస్టులు అమ్ముకోవడం కోసమే జీవో 4లో నేషనల్ గేమ్స్ ను చేర్చి వసూళ్ల దందా పూర్తి కావడంతో ఆ జీవోను సవరించి చేతులు దులుపుకునే యత్నం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.